తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సుని లారీ గుద్ది 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో ప్రాణాలతో బయటపడ్డ టిప్పర్ లారీ డ్రైవర్ స్టేట్మెంట్ బయటికి వచ్చింది. స్పీడుగా ముందు నుండి వస్తున్న బస్సు రోడ్డు మీద ఉన్న గుంతను తప్పించడానికి ప్రయత్నిస్తూ లారీని గుద్దాడని సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓవర్ స్పీడ్ లో బస్సు ఆయన వచ్చి గుంత ఉన్నదని మొత్తం మా పైన వచ్చిండు. టిప్పర్ లారీని నడుపుతున్న డ్రైవర్ ఆకాష్ మద్యం మత్తులో ఉన్నాడని, ముందున్న గుంతను తప్పించడానికి ప్రయత్నిస్తూ ముందు వస్తున్న బస్సుని గుద్దాడని, జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చెప్పాడు. బస్సును గుద్దబోయే ముందు ఆకాష్ తనని లేపాడని లారీ డ్రైవర్ లక్ష్మణ్ నాయక్ చెప్పుకొచ్చాడు. డ్రైవర్ అప్పటికి వెళ్తానే ఉన్నాడు. అన్న ఈ బస్సు అనేది మొత్తం మన పైనకి వస్తుండే లేవమని చెప్పిండు నాకు. అయితే ఈ బస్సులో ఉద్యోగులు ఇంకా విద్యార్థులే ఎక్కువ ఉన్నారు. ప్రమాదంలో 3 సిస్టర్స్ కూడా చనిపోయారు. లారీ ఓనర్ లక్ష్మణ్ నాయక్ చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజముందో ఎంతవరకు అబద్ధం ఉందో అని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఫాలో ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్.